వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. రుణమాఫీ గైడ్లైన్స్పై సర్కార్ కసరత్తు చేస్తుంది. పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. రుణమాఫీ గైడ్లైన్స్పై రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆగస్టు 15 లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇంకా 2 నెలలు గడువు ఉండడంతో నిధుల సర్దుబాటు గైడ్లైన్స్ రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే వారం రోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ అంశంపై ప్రధానంగా అజెండా ఉంటుందని సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ మీటింగ్లో గైడ్లైన్స్పై చర్చించి అదే రోజు వాటిని రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులతో రుణమాఫీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, నిధుల సమీకరణ, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి, అందులో ఉన్న వనరులు ఏమిటి అనే అంశాలపై ప్రభుత్వం పరిశీలిస్తుంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీ కటాఫ్ తీసుకోవాలి, అర్హులైన అభ్యర్థులు రైతులందరికీ లబ్ధి చేకూరిన విధి విధానాలు ఎలా ఉండాలి అనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతంలో చేసిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలను, వాటి ఇంప్లిమెంటేషన్కు అనుసరించిన పద్ధతులను సంబంధిత శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు ఇటీవల మహారాష్ట్రకు వెళ్ళి వచ్చారు.